అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు సిసి మీడియా. మీరు చూడొచ్చు ఆపరేషన్ హెచ్ బ్లాక్ అనేది గ్రాండ్ సక్సెస్ అయింది. ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఇరుక్కున్నటువంటి బోట్స్ ఏవైతే ఉన్నాయో ప్రకాశం బ్యారేజ్ని క్రాష్ చేద్దామని వచ్చినటువంటి బోట్స్ వాటిల్లో ఆఖరి బోట్ అయినటువంటి మూడో బోట్ను కూడా విజయవంతంగా అయితే ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోతున్నారు. ఈ ఆపరేషన్ మొత్తం కూడా గ్రాండ్ సక్సెస్ అయిపోయింది. మీరు చూడొచ్చు బోట్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారో. ఈరోజు యాక్చువల్గా 12వ రోజు. ఈరోజు ఎర్లీ మార్నింగే ఇక్కడ నిన్న ఏదైతే పొజిషన్లో పెట్టినటువంటి బోట్ ఏదైతే ఉందో దాన్ని ఒక 10 అడుగుల మేర అయితే పైకి లేపారు. మీరు చూడొచ్చు ఆ మధ్య భాగంలో ఉన్నటువంటి ఆ గ్యాప్లో అయితే ఆ బోట్ ఉంది. ఈ బోటుని ప్రస్తుతం ఇక్కడ నుంచి అయితే తీసుకెళ్ళిపోవడానికి ఇంతకుముందు ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి బోటు ఈ పొజిషన్లోకి అయితే తీసుకొచ్చారు. సో బోట్లు అయితే ఇప్పుడు భవానీ ఐలాండ్ వైపు ఉన్నటువంటి పున్నమి ఘాట్ దగ్గరికి అయితే బయలుదేరేసినాయి ఆల్రెడీ. మీరు చూడొచ్చు బోట్స్ని కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ చేశారు చాలా దిగ్విజయంగా. సో ఎటువంటి ప్రకాశం బ్యారేజ్కి చిన్న డ్యామేజ్ కూడా లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే ఇక్కడ ఉన్నటువంటి బోట్స్ని విజయవంతంగా అయితే బయట తొలగించారు. సో 4 బోట్లు ఇక్కడ ఉన్నాయని చెప్పారు ఫస్ట్. సో 4వ బోట్ కోసం అయితే ఇప్పుడు సెర్చింగ్ కూడా జరుగుతుంది. ఎందుకంటే నిన్నటి వరకు స్కూబా డైవింగ్ సీ లయన్ స్కూబా డైవింగ్ టీం వాళ్ళు నదీ గర్భంలో యాక్చువల్గా వీడియో క్యాప్చరింగ్ కూడా చేశారు. ప్రస్తుతానికైతే ఇక్కడ 4వ బోట్ ఉన్నట్టుగా ఎటువంటి ఆనవాళ్ళు అయితే కనిపించలేదు. మీరు చూడొచ్చు బోట్స్ ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళడం కూడా చూడొచ్చు. ఆపరేషన్ హెచ్ బ్లాక్ అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది ఇప్పటివరకు వీడియోలో మీరు క్లియర్గా చూడొచ్చు, చూడకపోయి ఉండొచ్చు. ఇప్పుడు అయితే ఖచ్చితంగా మీకు కనిపిస్తుంది. ఆ మధ్య భాగంలో కనిపిస్తున్నటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో వారు నిలబడింది బోటు మీద నిలబడి నిల్చున్నారు సార్ వాళ్ళు. సో ఈ ఆపరేషన్ హెచ్ బ్లాక్లో ఉన్నటువంటి బోట్స్కి ఆ మధ్యలో ఆ బోటుని అయితే పుల్లీల ద్వారా లాక్ చేసి బోట్ని ఇక్కడ నుంచి అయితే బయటికి తీసుకెళ్ళిపోతున్నారు. ప్రస్తుతం బోటు యొక్క ఎదర భాగం మాత్రమే పైకి తేలి కనిపిస్తుంది. సో మనుషులు నుంచున్నట్లు దాదాపుగా ఒక 5 నుంచి 6 అడుగులు ఎత్తుండేటటువంటి మనుషులు ఓన్లీ మోకాళ్ళ వరకే నీళ్లు తడిచినాయి. అంటే దాదాపుగా ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర 15 నుంచి 20 అడుగుల లోతు అయితే ఉంటుంది. సో బోటుని సుమారుగా ఒక 10 అడుగులు అయితే పైకి లేపేశారు పుల్లీల సాయంతో. సో బోటుని ఇక్కడ నుంచి విజయవంతంగా తరలిస్తున్నారండి. మీరు చూడొచ్చు ఈ 3వ బోటు కూడా ఇక్కడ నుంచి అయితే ప్రస్తుతానికి తరలిపోతూ ఉంది. పున్నమి ఘాట్ దగ్గరికి ఆల్రెడీ 2 బోట్స్ని అయితే తరలించారు. సో ఈ 3వ బోటును కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మనం అబ్బుల్ టీం గారితో మాట్లాడాం. మధ్యలో సీ లయన్ స్కూబా డైవింగ్ టీం వాళ్ళు అలానే ఈ ఆపరేషన్ మొత్తాన్ని దగ్గరుండి మొత్తం పర్యవేక్షించి పూర్తి చేసినటువంటి బెకమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఇంజనీర్లతో కూడా ఇంతకుముందే మనం మాట్లాడాం. సో బోటుని ఏ విధంగా తీసుకెళ్తున్నారు అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ 2 బోట్ల మధ్యలో ఉన్నటువంటి ఖాళీ ప్లేస్ ఏదైతే ఉందో ఆ ఖాళీ ప్లేస్లోనే ప్రస్తుతం బోట్ ఉంది. ఒక 10 అడుగుల మేర పుల్లీల సాయంతో చైన్ లాక్ సిస్టమ్తో అయితే దాన్ని పైకి లేపారు. సో మనం మరికొంత ఇంకొంచెం అటు పక్కకు వెళ్ళి అయితే దాన్ని వీడియో రూపంలో తీద్దాం. సో మీరు ఇక్కడ చూడొచ్చండి ఈ ఆపరేషన్ అనేది ఎలా స్టార్ట్ అయింది, ఎలా ముగిసింది అనేది. సో 3వ బోటును కూడా తీసుకెళ్ళిపోతున్నారు ఇక్కడ నుంచి. నిన్న ఇక్కడ ఈ వాల్ ఏదైతే ఉందో స్లూయిస్ గేట్ల దగ్గర ఉన్నటువంటి వాల్, సో ఈ వాల్ ఆ పక్కన ఉన్నటువంటి బోటు ఈ పొజిషన్లో ఇటు గుంటూరు జిల్లా వైపు అయితే దాని ముఖం దాని ఫేసింగ్ అయితే ఉంది. సో ఆ బోటును అయితే ఇప్పుడు ప్రస్తుతం హెచ్ బ్లాక్ విధానంలో పైకి లేపేసి ఎర్లీ మార్నింగ్ నుంచే ఇక్కడ ఏదైతే బెకమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఉన్నారో వారికి కింద అండర్లో ఉన్నటువంటి టీమ్స్ అబ్బుల్ టీం కావచ్చు, సీ లయన్ స్కూబా డైవింగ్ టీం వాళ్ళు కావచ్చు, మొత్తం ముగ్గురు కలిసి మార్నింగ్ నుంచి అయితే కష్టపడి బోట్ని అయితే ఈ పుల్లీల సాయంతో అయితే ఆ 2 బోట్ల మధ్యలో లాక్ చేశారు. ప్రస్తుతం ఇక్కడ నుంచి బోట్లు కూడా కదిలి వెళ్ళిపోతున్నాయి. సో ఈ బోటుని ప్రస్తుతం అయితే పున్నమి ఘాట్ దగ్గరకు అయితే తీసుకెళ్తారు. సో అక్కడ 3 బోట్లని లంగర్ వేసిన తర్వాత ప్రస్తుతం 2 బోట్లు ఆల్రెడీ ఉన్నాయి. ఈ 3వ బోటుని కూడా తీసుకెళ్ళిన తర్వాత ఈ బోట్స్ని ఏం చేయాలనేది కూడా తర్వాత జలవనరుల శాఖ మంత్రి గారు అయితే చెప్తారు. సో జలవనరుల శాఖ నిపుణులు అవిశ్రాంతి ఇంజనీర్లు కావచ్చు ఈ ఆపరేషన్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని ఖచ్చితంగా అభినందించాల్సిందేనండి. ఎందుకంటే యాక్చువల్గా ఇక్కడ గత 7 రోజులు మొదటి 7 రోజులు కూడా ఎటువంటి సత్ఫలితాలను ఇవ్వలేదు. ఇక్కడ ఉన్నటువంటి బోట్స్ని బయటికి తీయడం సో చాలా కష్టాలకి చాలా ప్రయత్నాలు అయితే చేశారు. సో ప్రతి ప్రయత్నంలో కూడా ఏదో ఒక అవాంతరం అడ్డంకి ఏర్పడడంతో ఈ ఆపరేషన్ హెచ్ బ్లాక్ అనే విధానాన్ని అయితే విజయవంతంగా సక్సెస్ఫుల్గా అయితే ఈ బోట్స్ని తీయడానికి వినియోగించారు. తెలుగులో కావిడి విధానం అనే పద్ధతి అని అంటున్నారు సార్. మనం భుజాల మీద కావిడి వేసుకుని ఆ మధ్యలో బిందెలు కానీ లేదంటే ఇంకేమైనా బరువైన వస్తువులు కానీ ఎలా తీసుకెళ్తామో సేమ్ అదే విధానంలో ఇక్కడ ఉన్నటువంటి బోట్స్ని కావిడి విధానంలో హెచ్ బ్లాక్ విధానంలో అయితే ఆ వెల్డింగ్ చేసి ఆ 2 ఏవైతే ఉన్నాయి ఐరన్ గడ్డలతో అనుసంధానం చేసి ఆ మధ్య ప్రాంతంలో ఈ బోట్ వచ్చేటట్లుగా పెట్టి ఈ బోట్ని అయితే బయటికి తీసుకెళ్తున్నారు. సో ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి సక్సెస్ఫుల్గా ఈ మునిగిపోయినటువంటి 3వ బోట్ ఏదైతే ఉందో ఈ ప్రకాశం బ్యారేజ్ని క్రాష్ చేద్దాం అనుకున్న బోటు సో దాన్ని కూడా తీసుకెళ్ళిపోతున్నారండి. సో ముందుండి ఎటువంటి అడ్డంకులు ఏమైనా ఉన్నాయా లేవా అనేది ఆ ముందు నుంచి అయితే ఒక బృందం పరిశీలిస్తూ ముందుకు వెళుతుంది. సో అదే డైరెక్షన్లో ఇక్కడ నుంచి ఈ బోట్ కూడా వెళ్తుంది సార్. ప్రస్తుతానికి ఈ బోట్ని అయితే పున్నమి ఘాట్ వైపు అయితే తీసుకెళ్తున్నారు. సో మొదటి 2 బోట్లు కూడా అక్కడ లంగరేసి ఉన్నాయి. ఈ బోట్లని గ్యాస్ కటింగ్ విధానంలో తీద్దామని ముక్కలు చేసి తీద్దామని చూసిన తరుణంలో ఇక్కడ ఫ్లోటింగ్ వల్ల గ్యాస్ అండర్ వాటర్ కటింగ్ అనేది సాధ్యపడలేదు. అలానే క్రేన్ల సాయంతో పైకి లేపుదామని చూసిన ఆ క్రేన్ల సాయంతో కూడా కుదరలేదు.
సో మూడో విధానంలో ఇటు దుర్గా ఘాట్ ఏదైతే మీకు కనిపిస్తూ ఉంటుంది చూడండి, ఈ దుర్గా ఘాట్ వైపు కూడా ఈ బోట్స్ని ఐరన్ రోపుల సాయంతో క్రేన్లు పెట్టి లాగుదామని చూసినా కూడా సో ఆ విధానంలో ఇక్కడ గోడ అడ్డు రావడం, ఇక్కడ ఏదైతే స్లూయిజ్ గేట్ల దగ్గర రక్షణ కట్టినటువంటి గోడ, సో ఆ గోడ అడ్డు రావడం వల్ల ఆ విధానం కూడా ఫెయిల్ అవడం, సో ఆఖరికి ఈ హెచ్ బ్లాక్ విధానం అనేది అయితే విజయవంతమైందండి. సో విశ్రాంత ఇంజనీర్లు ఎవరైతే జలవనరుల శాఖ ఇంజనీర్లు ఉన్నారో, నీటిపారుదల నిపుణులు కన్నయ్య నాయుడు గారి నేతృత్వంలో, సో వాళ్ళు బెకమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఇంజనీర్లు, అలానే ఇప్పుడు అబ్బుల్ గారి టీము, అలానే సీ లైన్ స్కూబా డైవింగ్ టీం అందరూ కూడా సమిష్టి కృషితోటి ఈ బోట్స్ని అయితే బయటికి విజయవంతంగా అయితే బయటికి తీసుకెళ్ళిపోయారు. ప్రస్తుతం బోటు నదీ గర్భంలోంచి దాదాపుగా ఒక 10 అడుగులు అయితే పైకి తేలిపోయిందండి. సో లాక్ సిస్టంలో పైకి తీసుకెళ్ళిపోతున్నారు. మీరు చూడొచ్చు దగ్గర నుంచి బోటు యొక్క ఎదర భాగం మాత్రమే హెచ్ బ్లాక్ విధానంలో ఏవైతే ఐరన్ గడ్డర్లు ఉన్నాయో ఆ గడ్డర్లకి పైన అటువైపు అయితే ముక్కు కొంచెం ఆ కోణం అనేది పైకి తేలి కనిపిస్తుంది. సో బోటు అక్కడికి వెళ్ళే వరకు కూడా ఇక్కడ పనిచేసినటువంటి ఎవరైతే బృందం మధ్యలో కనిపిస్తున్నారో మీకు, సో వాళ్ళైతే బోట్ అక్కడికి వెళ్ళే వరకు కూడా దానితో పాటు అక్కడికి వెళ్ళి ఆ బోటుని అక్కడ వదిలేసి తర్వాత ఈ ఆపరేషన్ అనేది ఈ రోజుతో క్లోజ్ చేస్తున్నారండి. సో మధ్యాహ్నం వరకు ఈ బోట్ని అక్కడ చేల్చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. వీళ్ళందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఈ ఆపరేషన్లో పాల్గొన్నటువంటి ఇంజనీర్ల బృందం కావచ్చు, విశ్రాంతి ఇంజనీర్ల నిపుణులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉండే 24 గంటలు యాక్చువల్గా వాళ్ళు ఇళ్ళకి వెళ్ళారో కూడా లేదో తెలియదు, ప్రతి ఒక్కరూ ఇక్కడే ఉండి ఈ ఆపరేషన్ అయితే అయిపోయిన తర్వాత మేము ఇళ్ళకి వెళ్తామని అయితే చెప్పారు బెకమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఇంజనీర్ సారథ్యంలో. సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు తీసుకొచ్చినటువంటి టీంలు అయినటువంటి అబ్బుల్ గారి టీము, అలానే సీ లైన్ స్కూబా డైవింగ్ టీం వాళ్ళు అందరూ కూడా ఇక్కడ ఉండే పనిచేసి ఈ ఆపరేషన్ అయితే క్లోజ్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లు మొదటి నుంచి ఉన్న వారిని కూడా జలవనరుల శాఖ నిపుణులని అయితే దానికి సంబంధించిన వాళ్ళని మొత్తాన్ని కూడా ఇక్కడ మనం చూడొచ్చు. సో ఈ ఆపరేషన్ అయితే సక్సెస్ఫుల్గా గ్రాండ్ సక్సెస్ చేశారండి. ప్రకాశం బ్యారేజ్కి ఎటువంటి చిన్న డ్యామేజ్ లేకుండా, వాటి యొక్క పిల్లర్స్కి కానీ గేట్లకు కానీ ఎటువంటి డ్యామేజ్ లేకుండా, పిల్లర్ కింద కూడా యాక్చువల్గా ఆ పిల్లర్కి పోసేటటువంటి బేస్మెంట్ ఏదైతే ఉందో లోపల అది దాటికి కూడా ఎటువంటి నీళ్ళ లోపల కానీ పైన కనిపించే భాగంలో కానీ ఎటువంటి డ్యామేజ్ లేకుండా ఆపరేషన్ అయితే సక్సెస్ఫుల్గా ముగించేశారండి. సో ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఈ ఆపరేషన్ అనేది ఎలా ముగుస్తుందో, అసలు ఇక్కడ బోట్లని తీరా, వీటి పరిస్థితి ఏంటి, బ్యారేజ్ పరిస్థితి ఏంటి అని ఆలోచించినటువంటి తరుణంలో ఈ బెకమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఇంజనీరింగ్ లిమిటెడ్ వారు ఎటువంటి డ్యామేజ్ లేకుండా, చిన్న డ్యామేజ్ కూడా జరగకుండా మొత్తం ఇక్కడికి వచ్చినటువంటి పెద్ద బోట్స్ ఏవైతే సుమారుగా ఒక్కొక్కటి 100 టన్నుల పైబడి బరువు ఉండేటటువంటి బోట్స్ని చాలా ఈజీగా ఈ పద్ధతిలో అయితే బయటికి తీసుకెళ్ళిపోయారు. ప్రస్తుతం పున్నమి ఘాట్ వైపు బయలుదేరినటువంటి బోట్స్ చైన్ ఈ పుల్లర్స్ ఏవైతే ఉన్నాయో ఈ పుల్లీలతోటి చైన్ లాక్ సిస్టమ్ తోటి మరికొంత అయితే పైకి లేపుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం బోట్స్ నదీ గర్భంలో లోతు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం నుంచి అయితే ఈ బోట్స్ ప్రయాణం చేసే అవకాశం ఉంది. సో ఈ ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి అయితే ఇక్కడ చూడొచ్చు, ఇదిగో ఇవి గేట్స్, ఈ పిల్లర్స్ ఇక్కడ నుంచి కొంచెం దూరం అయితే వీటిని తీసుకెళ్ళిపోయారు. దాదాపుగా ఒక 100 మీటర్ల దూరం అయితే ముందుకెళ్ళిపోయినాయి. సో ఇక్కడ నుంచి అయితే కాసేపట్లో ఒక గంటలోపే ఈ ఆపరేషన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. నమస్కారం అండి, మీరు చూడొచ్చు బోట్స్ అయితే ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోతున్నాయి. ప్రస్తుతం ఇక్కడ ఆపరేషన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయినట్టేనండి. అక్కడ ఏవైతే పున్నమి ఘాట్ పక్కన ఉన్నటువంటి పిండ ప్రధానాల ఘాట్లో వేసినటువంటి బోట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బోట్స్ ఆల్రెడీ ఇక రేపొద్దున అబ్బుల్ గారి టీం అనేది రేపు బయటికి నది గర్భంలో ఉన్నటువంటి బోట్స్ని బయటికి లాగేస్తామండి. ప్రస్తుతం అయితే ఈ 3వ బోట్ని కూడా అక్కడికే తీసుకెళ్ళిపోతున్నాము. 3 బోట్స్ అక్కడికి తీసుకెళ్ళినటువంటి తర్వాత రేపు ఉదయం ఆ నది ఒడ్డున ఉన్నటువంటి బోట్స్ని ఒడ్డుకు లాగేసే కార్యక్రమం కూడా రేపటితో కంప్లీట్ చేసేస్తామండి. ప్రకాశం బ్యారేజ్ దగ్గర అయితే ఈ ఆపరేషన్ ఇప్పటితో క్లోజ్ అయిపోయిందని అయితే వీళ్ళు చెప్తున్నారు. మీరు చూడొచ్చు బోట్స్ వెళ్ళిపోతున్నటువంటి తీరు. అటు గుంటూరు జిల్లా వైపుకి ఫస్ట్ అయితే స్టార్ట్ అయినాయండి. అటు పక్క లోతు ఎక్కువగా ఉండటం వల్ల బోటుని తీసుకెళ్ళడం అనేది ప్రాసెస్ ఈజీగా ఉంటుందని చెప్పేసి అటు ఆ బోట్ని అయితే ఫస్ట్ అటు తరలిస్తూ ఉన్నారు. ఈ 3వ బోటు తోటి ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఎటువంటి ఆటంకాలు కానీ ఇబ్బందులు కానీ లేవు. సో ప్రస్తుతానికి కొంతమేర వాటర్ అనేది కిందకి పోతున్నటువంటి తరుణంలో ఈ బోట్స్ని తీసే ప్రక్రియ అనేది కంప్లీట్ అయింది కాబట్టి గేట్స్ కూడా మొత్తం కిందకి అంటే ఇంకా కింద వైపుకి వాటర్ వెళ్ళే పరిస్థితి లేకుండా గేట్స్ మొత్తాన్ని క్లోజ్ చేస్తారు. సో ప్రకాశం బ్యారేజ్ దగ్గర జరిగినటువంటి ఆపరేషన్ మొత్తం మీకు తెలిసే ఉంటుంది. డే 1 నుంచి వాళ్ళ 12వ రోజు అండి. సో 12 రోజులకు కానీ ఈ బోట్స్ అనేవి 3 కూడా బయటికి రాలేదు. మొదటి 7 రోజులు ఎటువంటి చిన్న డెవలప్మెంట్ కూడా లేకుండా, అసలు ఎటువంటి ప్రయోజనం లేకుండానే ఆపరేషన్స్ అనేవి జరిగినాయి. సో మొదటి ఆపరేషన్ ఆ బోట్స్ని ఏదైతే క్రేన్లతోటి పైకి లిఫ్ట్ చేద్దామని చూసారో ఆ విధానం అనేది పూర్తిగా ఫెయిల్ అవడంతో ఆపరేషన్ హార్ట్ బెలూన్స్ ఏవైతే ఉన్నాయో ఎయిర్ బెలూన్స్ తోటి వాటితోటి పైకి లిఫ్ట్ చేద్దామని చూశారు. సో ఆ విధానంలో కూడా బోట్స్ అనేవి అసలు పైకి కదలలేదు. నెక్స్ట్ ఆ స్కూబా డైవింగ్ టీం ఎవరైతే ఉన్నారో వారి ద్వారా గ్యాస్ కటింగ్ ప్రక్రియలు అండర్ వాటర్ కటింగ్ చేసి ఈ బోట్స్ని ముక్కలుగా బయటికి తీద్దామని చూశారు. ఆ ప్రక్రియ కూడా చాలా ఆలస్యం అవుతున్నటువంటి తరుణంలో
కాకినాడ నుంచి వచ్చినటువంటి అబ్బుల్ గారి టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి ఈ బోట్స్ని ఇప్పుడు మీరు చూడొచ్చు. వీళ్ళు ఐరన్ రోప్స్ ఏవైతే ఉన్నాయో ఈ బోట్స్ని పొజిషన్లో పెట్టినటువంటి రోప్స్ వాటిని కూడా వీళ్ళు మొత్తం ఇక్కడ నుంచి అయితే క్లియర్ చేస్తున్నారు ఈ క్రేన్ల సాయంతో. సో ఆ పొజిషన్లో కూడా అక్కడ కొన్ని అడ్డంకులు ఏర్పడటంతో ఆ ప్రక్రియను కూడా ఆపేశారు. సో చివరికి ఇదైతే ఉందో ఆపరేషన్ హెచ్ బ్లాక్, ఈ విధానంలో మొదటి బోటును తీయడం మాత్రమే కొద్దిగా ఆలస్యమైంది. సో రెండో బోటు మూడో బోటు అనేది చాలా ఈజీగా ఇక్కడ నుంచి అయితే లిఫ్ట్ చేసేస్తున్నారు. సో బోట్స్ బయలుదేరి వెళ్ళిపోవడం కూడా చూడొచ్చు. రేపు మార్నింగ్ కానీ ఈరోజు మధ్యాహ్నం నుంచి కానీ అక్కడ నది ఒడ్డున నీళ్ళల్లోనే వదిలేసినటువంటి బోట్స్ ఏవైతే ఉన్నాయో 3 బోట్స్ వాటిని కూడా ఈ అబ్బుల టీమే బయటికి లాగేస్తారనేది చెప్తున్నారు. మనం పున్నమి ఘాట్లో కూడా ఏం జరుగుతుందో బహుశా ఈరోజు ఆపరేషన్ కనుక అక్కడ జరిగితే ఆ వీడియో చూద్దాం. లేదంటే మాత్రం రేపు మార్నింగ్ ఆ బోట్స్ని బయటికి లాగిన విధానం కానీ ఆ బోట్స్ ఎలాంటివి, ఏవి, ఎవరి బోట్స్, లేదంటే ఆ బోట్స్ ఎలా క్రాష్ అయినాయి అనే విషయాలు కూడా మనం చూద్దామండి. ప్రస్తుతానికైతే ఈ ఆపరేషన్ హెచ్ బ్లాక్ అనేది ప్రకాశం బ్యారేజ్ దగ్గర గ్రాండ్ సక్సెస్ అయిందండి. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మాత్రం ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. చిన్న లేబర్ వర్కర్ దగ్గర నుంచి ఇంజనీర్ వరకు బెకమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ సంబంధించిన వాళ్ళు కావచ్చు, మంత్రులు, అధికారులు, విశ్రాంత ఇంజనీరింగ్ నిపుణులు, నీటిపారుదల శాఖ నిపుణులు ప్రతి ఒక్కరు కూడా 24 గంటలు కృషి చేసి ఇక్కడ ఉన్నటువంటి బోట్స్ని అయితే విజయవంతంగా ప్రకాశం బ్యారేజ్కి ఎటువంటి డ్యామేజ్ లేకుండా అయితే తరలించేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు మునిగిపోయినటువంటి బోట్లో మూడో బోట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ముందరి భాగం అనేది పైకి తేలి కనిపిస్తూ ఉంది. మీకు అది కూడా కనిపిస్తుంది. పుల్లీల సాయంతో 2 బోట్ల మధ్య దీన్ని అయితే లాక్ చేసి ఆ బోట్ని అయితే బయటికి తీసుకెళ్ళిపోతున్నారు. మీరు ఆ భాగాన్ని కూడా స్పష్టంగా చూడొచ్చు, వీడియోలో మీకు కనిపిస్తూనే ఉంటుంది. సో ఈ బోట్ కార్యక్రమం అనేది ఇవాళతోటి ఖచ్చితంగా విజయవంతం అయిపోయింది సార్. సో ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఎటువంటి డ్యామేజ్ లేకుండా ఆపరేషన్ అయితే ఈ బెకమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళు కంప్లీట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు ఐరన్తో చేసినటువంటి ఏవైతే ఉన్నాయో కౌంటర్ వెయిట్లు అవి కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి. 67, 68 అలానే 70 నెంబర్ గేట్ల దగ్గర అయితే కౌంటర్ వెయిట్లు కూడా విజయవంతంగా బిగించేశారు. సో ప్రకాశం బ్యారేజ్కి అయితే ఎటువంటి సమస్య లేదండి. సో మొత్తం కూడా ఆపరేషన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు సిసి మీడియా. ప్రకాశం బ్యారేజ్ని గుద్దుకున్నటువంటి బోట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో చివరి బోట్ని అయితే విజయవంతంగా తీస్తున్నారు. ప్రస్తుతం మన ఎదురుగా కనిపిస్తున్నటువంటిది కాకినాడ నుంచి ఉన్నటువంటి అబ్బుల్ గారి టీం. సో ఫైనల్ ఆపరేషన్ కూడా దిగ్విజయంగా కంప్లీట్ చేసామండి అని అయితే వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ మొహాల్లో కనిపిస్తున్నటువంటి ఆనందం కూడా మీరు చూడొచ్చు. ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి బోట్ను ఒక పొజిషన్లోకి పెట్టడంలో వీళ్ళది కీలక పాత్ర. సో హెచ్ బ్లాక్ విధానంలో బోటుని ఒక పొజిషన్లో నిలిపి ఉంచితేనే ఆపరేషన్ అనేది దిగ్విజయంగా కంప్లీట్ అవుతుంది. సో ఆ బోటుని ఒక పొజిషన్లోకి తీసుకురావడం అనేది వీళ్ళు చేసినటువంటి కృషి వల్లే ఇక్కడ ఉన్నటువంటి 3 బోట్స్ కూడా బయటకు వచ్చినాయి. సో మూడో బోట్ ఆపరేషన్ కూడా మరి కొద్దిసేపట్లో ముగుస్తుంది.